ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్లో సందేశాన్ని కూడా టీఆర్ఎస్ శ్రేణులకు అందించే దిశగా అయితే భవానికి ముఖ్య కారకులైనటువంటి వ్యక్తి వినోద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలని దాదాపు 10 లక్షల మందికి పైగా ఇక్కడ చేరుకునేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం సభా ప్రాంగణంలో ఉన్నటువంటి 169 ఎకరాల ప్రాంగణం మొత్తం కూడా 23 LED స్క్రీన్లతో పాటు 10 లక్షల మందికి సరిపోయే తాగునీరు, అది కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వ్యక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా बस ये 2001 మన పార్టీ పెట్టాం కదా కరీంనగర్లో మీటింగ్ అయింది. నీ గురించి చెప్పదు అందరికి ఇక్కడ హడావిడి చేస్తావు ఎట్లయినా ఏం చేయాలి. ఇప్పుడు ఈ శోభన్ నువ్వు మరి ఇద్దరు నరగాడు చెప్పినావు. ఇంకా పార్టీ ఒక్కొక్క దగ్గర మీటింగ్ పెడతారు కానీ తప్పే. చాలా గొప్ప సభగా ఉంటుంది. చరిత్రలో మరి సువర్ణ అక్షరాలతో లిఖించబడబోతుంది ఈ సభలు పెట్టడము దిగ్విజయం చేసుకోవడం మాకు కొత్త కాదు. 2001లో పార్టీ ఆవిష్కరించినప్పటి నుంచి మొదలు పెడితే రేపటి వరకు 25 సంవత్సరాలు నిండుతున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వాన ఏ సభ పెట్టినప్పుడు కూడా ప్రజాస్పందన చాలా గొప్పగా ఉంటుంది. మరి ఈసారి మాత్రము ఇది 25 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఖచ్చితంగా 25 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఆవిష్కరించినప్పుడు కేసీఆర్ గారి ఉపన్యాసంలో ఏదైతే చెప్పినో అవన్నీ కూడా అమలైపోయినాయి. తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం, తెలంగాణను గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. కాబట్టి తెలంగాణ ప్రజలకి ఇది గొప్ప పండుగ నిలుస్తుంది రేపటి సభ. తెలంగాణ 4 కోట్ల ప్రజానీకాన్ని ఏకం చేయగలిగే శక్తి కేవలం కేసీఆర్ గారి మాటకు, తెలంగాణ కవులకు, కళాకారులకు మాత్రమే ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం, స్వపరిపాలన కోసం ప్రజలు తప్పిస్తున్నటువంటి సమయంలో కేసీఆర్ గారి మాటలు తూటాలై వేలినాయి, ప్రతిపక్షాల మీద ఫిరంగులై వేలినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కవులు కళాలకు పని చెప్పిండ్రు, కళాకారులు తమ గొంతులకు పని చెప్పిండ్రు. మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడో వస్తారా అని చెప్పి ప్రజానీకం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవము ప్రజలకు ఒక స్ఫూర్తిగా నిలవనున్నది. కేసీఆర్ గారి మాటల కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది పేరుకు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవమైన ఇది ఒక ఉత్సవంగానో, ఒక సభగానో, ఒక సమావేశంగానో జరగదు. ఒక జాతరలాగా, ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల పండుగలాగా ప్రజలే నిర్వహించుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీది, తెలంగాణది ఒక పేగుబంధం. కేవలం తెలంగాణ స్వరాష్ట్రం కోసం, స్వపరిపాలన కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అది ఉద్యమమైన, అధికారమైన, ప్రతిపక్షమైన ఆ పాత్రను అద్భుతంగా నిర్వహించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది ప్రజలు గమనించు. మార్పు కోసం మేము ఓటేసినాం, కానీ అది కేవలము కాబట్టి తప్పకుండా మేము సైతం వస్తామని చెప్పి రాష్ట్ర నలుమూలను కూడా పెద్ద ఎత్తున ప్రజలు రాబోతున్నారు. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పుడు ఈ సాయంకాలం వరకు పూర్తి అయిపోతాయి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది ఒక పర్యాటక స్థలంలాగా భావించి అందరూ ఆ రోజు
కేసీఆర్ గారు వచ్చే సమయానికి మనం సభా ప్రాంగణం చేరుకుంటామో లేదో ఇప్పుడే ఒకసారి చూసి రావాలనేటువంటి ధోరణితోనే వస్తున్నారు. ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు హుజురాబాద్ కానీ, హుస్నాబాద్ కానీ, మానకొండూరు కానీ, వర్ధనపేట కానీ, హన్మకొండ కానీ ఊర్లు వాడలు కూడా ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు. నేను జాతర ఎందుకంటున్నా అంటే కొంతమంది ఎడ్ల బండ్లలో వస్తాను, కొంతమంది ట్రాక్టర్లలో వస్తున్నారు, కొంతమంది ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పాదయాత్ర వస్తున్నారు, కొంతమంది సైకిళ్ళు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి మా నాయకుడు ఒక ఆయన అంబాసిడర్ కార్లలో వస్తున్నాడు. ఎవ్వరికి దోచిన విధంగా వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఇది ఒక జాతరను తలపించే విధంగా ఉంటుంది. ప్రజలు ఈయన్నే ఉండాలి, ఆడనే ఉండాలి, ఇవన్నీ మనం ఇక్కడ అసలు ఎవరు చెప్పడానికి వీలు ఉండదు. ప్రజలు వాళ్ళే ఆర్గనైజ్ చేసుకొని ఈ యొక్క సభను విజయవంతమైన చేస్తారని చెప్పి మేము భావిస్తాం. రేపు సాయంత్రం ఎలకతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రారంభమవుతుంది. సభాస్థలికి యావత్ రాష్ట్ర నలుమూలల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు కూడా తరలి వస్తున్నారు. వీరందరికీ సంబంధించి ఈ బహిరంగ సభ దగ్గరలోనే కిలోమీటర్ పరిధిలోనే పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభాస్థలిలో మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. ఏ రకమైన ఇబ్బంది లేదు. సమావేశానికి బహిరంగ సభకు వచ్చే వారికి ప్రధానంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మధ్యాహ్నం 2-3 గంటల వరకే సభాస్థలికి చేరుకోండి. ఒకే మారుగా భారీ ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోకుండా ఉండాలి. సభాస్థలిలో కూర్చోవాలి. కేసీఆర్ గారి ఉపన్యాసాన్ని ప్రత్యక్షంగా వినాలి, చూడాలంటే కాస్త ముందస్తుగా వచ్చి మేము ఈ కుర్చీలలో కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రేపు సాధారణ ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఒక ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని రోడ్లపైన వేలాది వాహనాలు సభాస్థలి వైపు వస్తున్నాయి కనుక ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇబ్బందులు పడవద్దు కనుక సభకి రాని ప్రజలు రేపు ఒక్కరోజు ప్రయాణాన్ని వారు వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అశేష ప్రజావాహిని అనేక జిల్లాల నుంచి మాకు సంకేతాలు వస్తున్నాయి. లక్షలాది మందిగా తరలి వస్తారని. వారందరికి సంబంధించి కూడా మేము ఈ సభాస్థలికి 4 వైపుల నుంచి కూడా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసాం. ఏ రకమైన ఇబ్బంది లేదు. సకాలంలో సభకు రావాల్సిందిగా విజ్ఞప్తి.